ఇక్కడ ఈ ఈ ఈ ఈ చివర ఉన్న అట్టకి ఈ చివర ఉన్న అట్టలో మధ్యలో ఉన్న 66 పుస్తకాలనే నమ్మండి. పరిశుధాత్మ దేవుడు ప్రేరేపణతో ఆత్మతో నడిపిస్తూ రాయించిన మాటల్ని నమ్మండి. యోహాను సువార్త 1:1 ఉన్న మాట, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాటని మీరు నమ్మండి. యేసుక్రీస్తు వారిని నమ్మండి. యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, అబద్ధ బోధకులు వస్తారు, నేనే క్రీస్తుని అంటారు, చెప్పుకుంటున్నారు కదా. బూడిదలో వేసుకుంటాడు ఒక ఆయన ఏమో అది అంటాడు, ఒక ఆయన మెగా చర్చెస్ అంటాడు. ఎన్ని జరుగుతున్నాయి. సో ఇన్ని జరుగుతున్నప్పుడు మనల్ని, మన విశ్వాసాన్ని, మన రక్షణని కోల్పోయే పరిస్థితులు ఇవి. ఆయన చెప్పింది నిజమా, ఏందో చెప్పింది నిజమా అని చెప్పి మన బైబిల్ సత్యాన్ని నిజాన్ని మర్చిపోయి దాన్ని తీయకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు, వాడు బాగా చెప్పలేదు, ఇవే